బీజేపీ విజయం 5 రాష్ట్రాల్లో ఓవరాల్గా ఉత్తరప్రదేశ్లో గెలుపు, మిగతా చోట్ల కూడా బీజేపీ సాధిస్తున్న విజయం, దేశవ్యాప్తంగా బీజేపీ సాధిస్తున్న విజయం. ఈ విజయం తర్వాత తెలుగు రాష్ట్రాలు ఆంధ్ర, తెలంగాణలో బీజేపీ ముందంజలోకి రాగలుగుతుందా? ఇక్కడ అధికారం కైవసం చేసుకునే అంత ప్లానింగ్ జరుగుతుందా? ఇక్కడ ప్రాంతీయ పార్టీలతో దోస్తీ జరుగుతుంది. ఈ దోస్తీ బ్రేక్ అవుతుందా? బీజేపీ యాక్షన్ ప్లాన్ ఎట్లా ఉండే అవకాశం ఉంది? ఈ అంశం మీద మనతో చర్చలో పాల్గొనడానికి ఖమ్మంపాటి రామ్మోహన్ రావు జాయిన్ అయి ఉన్నారు. అదేవిధంగా టీఆర్ఎస్ పార్టీ నుంచి వినోద్ జాయిన్ అయి ఉన్నారు. శైలజనాథ్ కాంగ్రెస్ పార్టీ నుంచి ఉన్నారు. చర్చను కొనసాగిద్దాం. మొదటిగా ఖమ్మంపాటి గారు, మీరేమనుకుంటున్నారు? బీజేపీ సాధిస్తున్న విజయం వన్ బై వన్ ఒక్కొక్క స్టేట్ కబ్జా చేస్తూ వెళ్తున్న తీరు, అంటే గతంలో కనుక అశ్వమేధ యాగం కనుక గుర్రం వెళ్ళిపోతే ఆ స్టేట్ ఆ రాజ్యం నాది అన్నట్టుగా మోడీ ఎక్కడ తిరిగితే ఆ స్టేట్ బీజేపీ పార్టీ వశమవుతున్న తీరు కనిపిస్తుంది. అంటే ఒకటే, ఈ యొక్క ఎన్నికల ఫలితాలు మీరు 5 రాష్ట్రాలు తీసుకుంటే ఫస్ట్ 102 పార్లమెంట్ సెగ్మెంట్లకి అంటే దాదాపు 20% 3 సెట్ అయినట్టుగా మనం భావించాల్సి ఉంటుంది బ్రాడ్గా ఆలోచిస్తే. అయితే ఒక రాష్ట్రానికి మీరు సంబంధం లేదు. అంటే ఉత్తరాఖండ్లో అక్కడ కాంగ్రెస్ ప్రభుత్వం అధికారంలో ఉంది. అక్కడ కాంగ్రెస్ పార్టీ వైఫల్యాలు, ప్రభుత్వం ఏమీ చేయలేదు కాబట్టి అక్కడ మార్పు కావాలనుకున్నారు. ఉత్తరప్రదేశ్కి వచ్చేటప్పటికి మీరు బేసిక్గా ఏదైతే డ్రామా జరిగిందో, తండ్రి కొడుకుల డ్రామా కానివ్వండి, వాళ్ళు కాంగ్రెస్తో పెట్టుకోవటం వల్ల ఏదో రాహుల్ గాంధీ పోతూ అఖిలేష్ కూడా పడిపోయాడని జనం చెప్పుకుంటా ఉన్నారు. సరే, అది ఏది ఏమైనా ఓటింగ్ శాతం చూస్తే కరెక్ట్గా మనం ఉత్తరప్రదేశ్ యొక్క అనాలిసిస్ తీసుకోవాల్సిన అవసరం ఉంటుంది. బ్రాడ్గా మోడీ గారి ఇమేజ్ బాగుంది, కేంద్ర ప్రభుత్వం మీద ఇమేజ్ బాగుంది, అభివృద్ధికి దిశగా ప్రజలు పట్టం కట్టే విధంగా వెళ్తూ ఉన్నారు, అభివృద్ధి కావాలని కోరుకుంటున్నారు. కాబట్టి ఈ గత తరతరాలుగా నెహ్రూ కానీ ఇందిరాగాంధీ కానీ ఉత్తరప్రదేశ్ని పరిపాలన చేసిన వాళ్ళ ప్రభుత్వాలు అభివృద్ధి జరగలేదు. ఈవేళ మాకు న్యాయం జరుగుతుందని ప్రజలు అక్కడ కోరుకున్నారు కాబట్టి అక్కడ బీజేపీ పట్టం కట్టారు. అంతకుముందు కూడా చరిత్రలో 71 పార్లమెంట్ సీట్లు రావటం అంటే నా పాయింట్ ఏంటంటే దానికే వస్తున్నా. మోడీ ఉత్తరప్రదేశ్లో ఆయనే సీఎం క్యాండిడేట్ తరహాలో తిరిగారు, సరికి విజయం సాధించారు. రేపు ఆంధ్రప్రదేశ్లో కూడా తిరిగితే అక్కడ ఈ పరిస్థితి దానికే వస్తున్నా. ఇప్పుడు ఆయన అక్కడ హిందీ యొక్క ప్రాబల్యం ఉంది, మోడీ యాక్సెప్టెన్స్ అక్కడ ఎక్కువ ఉంది, బీజేపీ కూడా యాక్సెప్టెన్స్ ఎక్కువ ఉంది. దాని ఇంపాక్ట్ అక్కడ చూపెట్టగలిగారు. ప్రాంతీయ పార్టీలు కూడా ఎక్కడ బలంగా ఉన్నాయో అక్కడ ఇంపాక్ట్ వాళ్ళు రాదు. ఇంకో పాయింట్ కూడా ఉంది. ఇప్పుడు అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకత రిఫ్లెక్ట్ అయిన పరిస్థితి కనిపిస్తుంది. రిజల్ట్ ఒకటి మోడీకి సంబంధించిన బీజేపీకి సంబంధించిన స్ట్రెంత్, ఇంకోటి అక్కడ ఉన్న రాష్ట్ర ప్రభుత్వాల మీద వ్యతిరేకత. రేపు మీ దగ్గర మీ రాష్ట్ర ప్రభుత్వం మీద వ్యతిరేకత ప్రజలు ఎందుకు ఇవ్వరని అనుకుంటున్నారు? మేము అభివృద్ధి అని అదే చెప్పబోతున్నా. ఓవరాల్గా నేను చెప్పబోయింది ఏంటంటే, ప్రజల అభివృద్ధికి పట్టం కడతా ఉన్నారు, అక్కడ కూడా అభివృద్ధి చేస్తారని నమ్మకంతో ప్రజలు అక్కడ ఇచ్చారు. అదేవిధంగా చంద్రబాబు నాయుడు గారు అంటే బ్రాండ్ అంబాసిడర్. అఖిలేష్ యాదవ్ అభివృద్ధి చేయలేదా? అఖిలేష్ యాదవ్ స్కీములు జరగలేదు. అక్కడ వైఫల్యాలు ఉన్నాయి కాబట్టి నేను అదే చెప్తున్నాను. ఈవేళ అక్కడ అఖిలేష్ అభివృద్ధి కాలేదు, గవర్నెన్స్ బాగోలేదు అనుకుంటున్నారు, ప్రజలు అనుకుంటున్నారు. ముందే ఎస్టాబ్లిష్ అయిపోయింది అక్కడ. తర్వాత బీజేపీ ఇక్కడ ఏం చేయలేదంటారు మీ దగ్గర ఆంధ్రప్రదేశ్ లో? ఏదంటారు? బీజేపీ ఆంధ్రప్రదేశ్ లో ఏం చేయలేదు అంటే కలిసి ఉన్నాం కదా, ఎన్డీఏలో భాగస్వామ్యంగా ఉన్నాం అని ఎందుకు అనుకోవాలి మీరు? ఇప్పుడు ఆ ప్రశ్న ఉత్పన్నం కాదని నేను అనుకుంటున్నాను. ఎందుకంటానంటే సౌత్లో వాళ్ళకి అంత ఇంపాక్ట్ రాదని వాళ్ళకి తెలుసు, నాయకులకు అక్కడ లేరు, ఇక్కడ కూడా లేరు. అది లెట్ ఇట్ బి యాక్సెప్ట్. అండ్ కర్ణాటక వాళ్ళకి రావడానికి అవకాశం ఉంది. తమిళనాడులో కూడా ఇంత తతంగం చేసిన 10 రోజులు పళనిమ అతనికి అవకాశం ఇచ్చిన 2 ఎమ్మెల్యేలు కూడా పేకలేకపోయాడు. సో తమిళనాడులో లేరు, కేరళ లేరు. సో నెక్స్ట్ ఒరిస్సా నుంచి అటు వాళ్ళు ఫోకస్ అయ్యాక అవకాశం ఉంటుంది. నా బలమైన నమ్మకం అయితే తెలుగు రాష్ట్రాల్లో ఇంకా ఏదైనా ఉంటే కొద్ది గొప్ప తెలంగాణలో అవకాశం ఉంటుంది. వినోద్ జాయిన్ అయి ఉన్నారు. వినోద్ గారు, బీజేపీ దూసుకు వెళ్తున్న తీరు, ఒక్కొక్క స్టేట్ను 1 by 1 స్టేట్ను వాళ్ళు కంట్రోల్లోకి, అంటే వాళ్ళు ఎలక్ట్రల్ పాలిటిక్స్లో వాళ్ళ కంట్రోల్లోకి వస్తున్న తరువాత ఆంధ్రప్రదేశ్, తెలంగాణ గురించి మనం ఆలోచించుకుంటే తెలంగాణలో బీజేపీ కూడా ఇక్కడ అధికారంలోకి వచ్చే పరిస్థితి ఉందా లేదా? భారతీయ జనతా పార్టీ తెలంగాణ రాష్ట్రం లోపల 119 శాసనసభ స్థానాలు పోటీ చేసే పరిస్థితులు ఈరోజు లేదు ఆ పార్టీ. 1. 2, భారతీయ జనతా పార్టీ మరి ఈరోజు దేశవ్యాప్తంగా మోడీ గారి ప్రభంజనం అనుకోండి, లేకపోతే వారు ఇచ్చిన నినాదాలు కానివ్వండి, లేకపోతే వారు తీసుకున్నటువంటి 2-3 చర్యల పట్ల తప్పనిసరిగా ఈరోజు దేశ ప్రజలు ముఖ్యంగా ఉత్తర భారతదేశంలో ఆకర్షితులయ్యారు. ఉత్తరప్రదేశ్లో భారతీయ జనతా పార్టీ ఇదివరకు అధికారంలో ఉన్నటువంటి రాష్ట్రం. ఉత్తరాఖండ్లో ప్రతిసారి ఒకసారి బీజేపీ, కాంగ్రెస్ గెలిచేటువంటి రాష్ట్రాలు. కాబట్టి అక్కడ ఇదివరకు ఉన్నటువంటి బలమైనటువంటి రాజకీయ పార్టీ భారతీయ జనతా పార్టీ రాష్ట్రాల ఒకట. దురదృష్టవశాత్తు
మరి ఈరోజు అక్కడ భారతీయ జనతా పార్టీ అధికారం చాలా రోజులు కోల్పోయింది. అది ఆ పార్టీ అక్కడ లేదు, అధికారంలో లేదు. కాబట్టి ఈసారి ప్రజలు మోడీ పట్ల ఆకర్షితులై మోడీ గారు ఇచ్చినటువంటి పిలుపుపై నమ్మకంతో ప్రజలు పెద్ద ఎత్తున ఓట్లేశారు. కాబట్టి అది దక్షిణ భారతదేశం పైన ప్రభావం ఉంటుంది నేను అనుకోను. ఎస్, కొంతవరకు భారతీయ జనతా పార్టీ ప్రభావం తెలంగాణ ప్రాంతంలో కొంతవరకు ఉండొచ్చు. ఎందుకంటే ఇక్కడ కూడా భారతీయ జనతా పార్టీ కొన్ని జిల్లాల్లో వాళ్ళకు పార్టీ శ్రేణులు, కొంత ఆర్ఎస్ఎస్ బ్యాక్గ్రౌండ్ ఉన్నటువంటి కార్యకర్తలు వీళ్ళందరూ కూడా ఉన్నారు, లేరని చెప్పడం కూడా కరెక్ట్ కాదు. అయితే ఇక్కడ తెలంగాణ రాష్ట్రంలో తెలంగాణ రాష్ట్ర సమితి ఉద్యమం చేసి తెలంగాణను సాధించినటువంటి రాజకీయ పార్టీ. మరి ఉద్యమ నాయకుడు ఈరోజు రాష్ట్ర ముఖ్యమంత్రిగా ప్రజలు గెలిపించి ఈరోజు అధికారంలో ఉన్నారు. రైట్, వారి పెర్ఫార్మెన్స్ని బట్టి ప్రజలు ఓట్లు వేస్తారు 2019లో. రైట్. వినోద్ గారు, క్రిటికల్ అనాలిసిస్ మాట్లాడుకుంటే మనకి 5 రాష్ట్రాల్లో అక్కడ ఉన్న ప్రభుత్వాల మీద వ్యతిరేకత పనిచేసింది, నెంబర్ 1. నెంబర్ 2, అక్కడ మోడీ వేవ్ పనిచేస్తూ ఉన్నట్లుగా రిఫ్లెక్ట్ అవుతూ ఉంది. మోడీ వేవ్ తెలంగాణలో ఎందుకు పనిచేయదని అనుకుంటున్నారు? 2019 ఎన్నికలకు గనక చూస్తే ఇక్కడ తెలంగాణ ప్రభుత్వం మీద ప్రజా వ్యతిరేకత, అంటే ఇప్పుడు ఈ 5 రాష్ట్రాలు ఏ రకమైన తరహాలో ఉందో ఆ తరహాలో వ్యతిరేకత ఎందుకు ఉండదు అనుకుంటున్నారు? మొత్తం రజనీకాంత్ గారు, ఈ దేశ ప్రజలు పెర్ఫార్మింగ్ స్టేట్స్కి ఓట్లు ఇస్తున్నారు. అంటే అధికారంలో పార్టీకి తప్పనిసరిగా ప్రజలు వ్యతిరేకిస్తారు అనుకోవడానికి వీల్లేదు. నవీన్ పట్నాయక్ గారు 4 సార్లు గెలిచారు. భారతీయ జనతా పార్టీ ముఖ్యమంత్రులు శివాజీరావు చౌహాన్, ఛత్తీస్గఢ్లో రామన్ సింగ్ గారు, గుజరాత్లో మోడీ గారు, పెర్ఫార్మింగ్ స్టేట్స్కి ప్రజలు ఓట్లు ఇస్తున్నారు. మొన్న కూడా జయలలిత కూడా ఎప్పుడు కూడా తమిళనాడులో డిఎంకే ఏడీఎంకే గెలుస్తాయి. కానీ జయలలిత మొన్నటిసారి అంత పెద్ద ఎత్తున ప్రజలు ఆదరించడం గల కారణం ఏంటంటే ఆమె కొంత ప్రజలకి పెద్ద ఎత్తున వాళ్ళకు ఉపయోగపడేటువంటి పనులు చేసింది. కాబట్టి ఆమెకు మళ్ళీ ఒకసారి ప్రజలు పట్టం కట్టారు. కాబట్టి భారతదేశ ప్రజలు పెర్ఫార్మింగ్ స్టేట్స్కి, పెర్ఫార్మింగ్ లీడర్షిప్కి, పెర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్స్కి ప్రజలు పెద్ద ఎత్తున మద్దతు ఇస్తున్నారు. అదేవిధంగా 2019లో తెలంగాణ రాష్ట్ర ప్రజలు కేసీఆర్ గారికి, టీఆర్ఎస్ పార్టీకి పెద్ద ఎత్తున మద్దతు ఇస్తారు. పైపెచ్చు మీరు అన్నట్టు భారతీయ జనతా పార్టీ కొంత పుంజుకుంటే కాంగ్రెస్కి ఇబ్బంది ఉంటుంది. మాకు ఎవరైనా ఒకరో ఇద్దరు వ్యతిరేకిస్తే చీలికైపోతుంది. కాబట్టి మాకు ఇంకా సునాయాసంగా గెలిచేటువంటి అవకాశాలు 2019లో మెరుగైనని చెప్పి నేను భావిస్తున్నాను. కృష్ణసాగర్ గారు, 2 పాయింట్స్. ఒకటి, భారతీయ జనతా పార్టీ 2 రాష్ట్రాల్లో, తెలుగు రాష్ట్రాల్లో అంత పార్టీ నిర్మాణం కానీ, పార్టీకి అంత శక్తి కానీ, పూర్తి స్థాయిలో పోటీ చేసే కెపాసిటీ కానీ లేదు. కెపాసిటీ అంటూ ఉంటే తర్వాత మోడీ వచ్చి తిరిగితే ఓట్లేస్తారా, జనాల్ని మెస్మరైజ్ చేస్తారా, ఇవన్నీ ఒకటి పోటీ చేసే కెపాసిటీ లేదు. 2, ఎమర్జ్ అవడానికి స్కోప్ లేదు. ఈ 2 పాయింట్స్ నేపథ్యంలో 5 రాష్ట్రాలు కావచ్చు, ఉత్తర భారతదేశం కావచ్చు, దేశం మొత్తం మీరు గెలిచినా కూడా ఈ 2 రాష్ట్రాల్లో గెలవలేరు అనే దానికి సమాధానం ఏంటి? అంటే అది మెచ్యూర్డ్ అనాలిసిస్ కాదని నేను అనుకుంటాను. ఎందుకంటే అస్సాంలో కూడా మాకు పార్టీ వ్యవస్థ లేదు, అస్సాంలో కూడా మాకు ప్రెజెన్స్ లేదు, లీడర్లు లేరు, మేము ఎప్పుడు గెలిచింది కాదు. కానీ అక్కడ ఇండిపెండెంట్గా ఈరోజు మా గవర్నమెంట్ నడుస్తూ ఉన్నది. మణిపూర్లో కూడా మాకు 0 ప్రెజెన్స్. ఈరోజు మాకు ఇండిపెండెంట్గా అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగే శక్తి వస్తూ ఉంది. 4 సీట్లతో హర్యానాలో ఉన్నాం. మేము అక్కడ 47 సీట్లు గెలిచి ఇండిపెండెంట్గా మేము అక్కడ గవర్నమెంట్ ఫామ్ చేయగలిగాం. కాబట్టి ఇది అంటే బేసిస్ లేకుండా మాట్లాడే విషయం. అక్కడ దక్షిణాది అన్నది ఒక ఐలాండ్ కాదు, ఇది కూడా భారతదేశంలో భాగమే. భారతీయులందరూ అభివృద్ధి వైపు, భారతీయులందరూ ఈ కుల మత రాజకీయాలకు వ్యతిరేకంగా అభివృద్ధి చేసేది మొత్తం అయ్యి మళ్ళీ మీరు అనొచ్చు. నేను నా విశ్లేషణ ఇప్పుడు మిత్రధర్మంతో తెలుగుదేశం పార్టీ మాకు మిత్రుడు కాబట్టి మేము కూడా దాని గురించి పెద్దగా ఎక్కువ మాట్లాడదలుచుకోలే ఏమో జరుగుతుందని. కానీ ఓవరాల్గా అనాలిసిస్ చేసుకుంటే, అంటే ఒక ఆబ్జెక్టివ్ అనాలిసిస్ చేస్తే రాజకీయంగా కాకుండా, కుటుంబ పార్టీలు ఏ పార్టీలు అయితే మతాల మీద, కులాల మీద ఒక ఓటు బ్యాంక్స్ మాకు డిపాజిట్లో ఉన్నాయి అనుకునే వాళ్ళు, పనితీరుతో కాకుండా ఈ ఓటు బ్యాంకుల మీదనే డిపెండ్ అయ్యి పాలసీస్ తీసుకునేవాళ్ళు, వాళ్ళు జాగ్రత్త పడాల్సిన అవసరం మాత్రం కరెక్ట్గా వచ్చింది. ఎవరైతే అభివృద్ధి వైపు పోతారో, ట్రాన్స్పరెంట్గా అవినీతి లేకుండా గవర్నెన్స్ ఇస్తారో తప్పకుండా ప్రజలు వాళ్ళ వైపే ఉంటారు. ఇప్పుడు మీరు చెప్పండి, తెలంగాణ ఆంధ్రప్రదేశ్లో మీరు మీ మార్క్ చూపించగలిగే పరిస్థితి ఉందా? ఈ వేవ్ను కంటిన్యూ చేయగలిగే పరిస్థితి ఉందా? మోడీ వేవ్ సౌత్లో పనిచేయదు, ఈ 2 రాష్ట్రాల్లో పనిచేయదు అని అనడానికి మీరు ఒప్పుకుంటారా?
నేను ఈరోజు విజయ గర్వంతో చెప్పడం లేదు. తప్పకుండా 2019లో భారతీయ జనతా పార్టీ తెలంగాణ ప్రభుత్వాన్ని ఏర్పాటు చేయబోతా ఉన్నది. ఎట్లా దానికి మాకు ఒక వ్యూహం ఉంటుంది. అది ఈ రోజు నేను టీవీలో చెప్పదలుచుకోలేదు. కానీ నేనేమంటున్నా అంటే ఈ పాయింట్ దగ్గర వినోద్ గారు ఇంటరాక్ట్ అవ్వాలి. ప్రజలు వింటుంటారు, నేను చెప్పాల్సిన అవసరం లేదు. నేనేమంటున్నా అంటే భారత ప్రభుత్వానికి ఈరోజు ప్రైమ్ మినిస్టర్ గారు 3 సంవత్సరాలుగా నాయకత్వం వహిస్తున్నా కూడా 43% ఓటు తీసుకున్న మేము ఈ రోజు 43ని కాపాడుకోగలిగినాం, ఇంకొంచెం పెరిగినట్టున్నాం ఉత్తరప్రదేశ్లో. అలాగే ఎన్నికల్లో ఎంత ఓటు పర్సెంట్ వచ్చింది తెలంగాణలో? మీకు 7%, 7.5%. అది వినండి, అది మీరు అలయన్స్తో కలిసి మీరు ఆలోచించాల్సిన అవసరం ఉంది. అలయన్స్తో కలిసి మాకు 16-17% వచ్చింది. కానీ నేనేమంటున్నా, తెలంగాణలో ఈరోజు అసలు తెలంగాణని తీసుకురావడానికి అన్కండిషనల్గా సపోర్ట్ ఇచ్చిన తెలంగాణ తెచ్చింది మేము ఒక ఎంపీ తేలేరు. కాబట్టి నేనేమంటున్నా అంటే వినోద్ గారు విఘ్నులు వారు కూడా అర్థం చేసుకోగలుగుతారు. రాజకీయంగా ఈ రోజు మేము ఇద్దరు పార్టీలని డిఫెండ్ చేసుకోవచ్చు, కానీ మనం ఫీల్డ్ లెవెల్ అందుకనే అడుగుతున్నా. నన్ను చెప్పనండి, వారిని చెప్పనిచ్చారు అందరూ. నేనేమంటున్నా అంటే అవినీతి రహితమైన పాలన మీరు ఇస్తుంటే, లేకపోతే మాటలతో కోటలు కట్టడమే కాకుండా చేతలతో పని కనిపించకుండా ఉంటే, ఈరోజు మీరు ఇచ్చిన మేనిఫెస్టో ప్రామిసెస్ అన్ని మీరు ఫుల్ఫిల్ చేయకుండా ఉత్తర రాజకోటలు రాజనివాసాలు కట్టుకుంటా పోతా ఉంటే తప్పకుండా కూడా వ్యతిరేకత మీకు వస్తుంది. ఆ వ్యతిరేకత వచ్చినప్పుడు జాతీయంగా నాయకత్వం లేని కాంగ్రెస్కి ఓట్లేస్తారా? జాతీయంగా పటిష్టంగా ఉండి ఏనుగులాగా ముందుకు పోతా ఉన్న కాషాయ జెండా మొత్తం 20 రాష్ట్రాల్లో ఎగురుతా ఉన్న భారతీయ జనతా పార్టీకి ఇస్తారా? అదే అర్థం చేసుకోవాలి. వినోద్ గారు, ఇప్పుడు రాజకోటలో అని మాట్లాడారు, ఇంతకుముందు కూడా ఇక్కడ రాజకీయ నాయకులు మాట్లాడుతున్నారు. ఇప్పుడు ప్రభుత్వాన్ని ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో రాజధానిగా ఉన్నటువంటి హైదరాబాద్ నగరంలో జిల్లా కలెక్టర్తో మాట్లాడుకోవాలనే అవకాశం లేదండి ముఖ్యమంత్రి గారికి. అలాంటి దౌర్భాగ్యమైనటువంటి ఇన్ఫ్రాస్ట్రక్చర్ క్రియేట్ అయింది ఈ రాష్ట్రంలో. రాష్ట్ర విభజన జరిగిన తర్వాత దాని గురించి వదిలేద్దాం. వినోద్ గారు, మనం ఇప్పుడు ఎలక్షన్ పాలిటిక్స్ గురించి మాట్లాడదాం. ఓకే, ఆ ఎలక్షన్ పాలిటిక్స్ మాట్లాడితే వీళ్ళు అంటూ ఉన్నారు మోడీ మార్క్ క్రియేట్ చేయగలుగుతారు 2019లో అంటున్నారు. ఇప్పుడు మోడీ గారు రోజు 4 జతలు బట్టలు మార్చారంటే ప్రజలు అంగీకరించారా? అంటే మీరు అంగీకరించలే కదా. రోజు 4 బట్టలు మార్చున్నాడు మోడీ అంటే రాహుల్ గాంధీ విమర్శిస్తే ఎవరు పట్టించుకోలేదు. కారణం ఏంటంటే మోడీ పని చేస్తున్నాడా చేస్తలేడా అనే చూసిరు కృష్ణసాగర్. ఈరోజు కేసీఆర్ గారు ఒక ఇన్ఫ్రాస్ట్రక్చర్, ఒక గౌరవంగా ఈ తెలంగాణ ప్రభుత్వం అంటే ఇట్లా ఉంటది అని ఇన్ఫ్రాస్ట్రక్చర్ కట్టాడు. ఆయన సొంత నివాసం కట్టుకోలేదు, ఆయన సొంత ఇల్లు కాదు అది చీఫ్ మినిస్టర్స్ రెసిడెన్స్, చీఫ్ మినిస్టర్ ఆఫీస్. రైట్. అంటే వినోద్ గారు, నేను అడిగేది ఏంటంటే వినోద్ గారు, నడపాలనుకుంటున్నారు తెలంగాణ ప్రజల ఆస్పిరేషన్స్, తెలంగాణ ప్రజల ఆస్పిరేషన్స్ ప్రభుత్వం నడుస్తా ఉంది. అలాంటి కామెంట్స్ అంటే ఇప్పుడు హైదరాబాద్ ఉంటేనే మీకు ఇన్ఫ్రాస్ట్రక్చర్ లేదంటే అది ఇంకో సందర్భంలో డిస్కస్ చేద్దాం. ఒక్కొక్క నిమిషం కృష్ణసాగర్, అదే నేను కూడా హైదరాబాద్ నాకు అనవసరం. ఓ ప్రశ్న అడగాలి. 4 చట్టాలు మార్చుతాడా 40 వేరే విషయం, కానీ పని చేస్తున్నాడని నేనే చెప్తాను మీకంటే. అర్థమైందండి? నేను ఒక ప్రశ్న అడుగుతాను. ప్రశ్నలు అడగటం నాది బాధ్యత. మీరు ప్రశ్నలో మీరు ఆన్సర్ చెప్పుకుంటే నేనేం చేయాలి? చెప్పండి. రైట్. వినోద్ గారు, పాయింట్ ఏంటంటే 2019లో బీజేపీకి ఇప్పుడు మంచి ఊపులో ఉంది కాబట్టి 2019లో తెలంగాణ మేము కబ్జా పెట్టగలుగుతాం. అంటే ఎలక్ట్రోల్గా మేము విజయం సాధించగలుగుతాం. మేము తెలంగాణ ఇవ్వడానికి మాదే మెయిన్ రోలు కాబట్టి మేము ఇక్కడ మమ్మల్ని ప్రజలు విశ్వసిస్తారు, మోడీ వేవ్ కూడా ఇక్కడ పనిచేసేలాగా చేయగలుగుతామని అంటున్నారు. దాన్ని నిజంగా తెలంగాణలో అటువంటి పరిస్థితి ఉంటుందా? నేను ఇంతకుముందు చెప్పాను, మళ్ళీ చెప్తున్నాను. వాళ్ళకి విష్ఫుల్ థింకింగ్ ఉండడం తప్పుపట్టడం లేదు. వాళ్ళు మేము అన్ని స్థానాలు పోటీ చేస్తామని అనుకోవడంలో తప్పు లేదు. నేను ఇంతకుముందు అనాలిసిస్ చేసి చెప్పాను, ఇది పెర్ఫార్మింగ్ స్టేట్. ఈరోజు దేశం మొత్తం లోపల పెర్ఫార్మింగ్ చీఫ్ మినిస్టర్స్లో కేసీఆర్ గారు నెంబర్ 1. చిన్న రాష్ట్రం అయినప్పటికీ కూడా, ఇన్ఫ్రాస్ట్రక్చర్ ఇబ్బందులు ఉన్నప్పటికీ కూడా నిధుల కేంద్ర ప్రభుత్వము మన పక్కకున్న ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి పెద్ద ఎత్తున ఇచ్చినప్పటికీ కూడా రావాల్సినటువంటి నిధులు సాధించడం లోపల మేము ఎంపీలము ఢిల్లీలో, ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వము రాష్ట్ర ప్రజల సమస్యల పరిష్కారంలో ముందంజున్నాం. కాబట్టి ఇంతకుముందు చెప్పాను, భారతీయ జనతా పార్టీ అధికారంలో అంటే 3 ముఖ్యమంత్రుల గురించి కూడా చెప్పాను నేను. ఎవరైతే మంచి పరిపాలన చేస్తారో దేశ ప్రజలు, ఆ రాష్ట్ర ప్రజలు ఓట్లేసి గెలిపిస్తున్నారు. అదే విధంగా తెలంగాణ రాష్ట్రంలో నేను తప్పనిసరిగా వినోద్ గారు, భారతీయ జనతా రజనీకాంత్ గారు, బీజేపీ కొంత మెరుగైతే
మా అపోజిషన్ కూడా డివైడ్ అయితే తప్పితే కానీ మాకు నష్టం లేదు. సార్ అంటే మీరు అట్లా అనుకున్నట్లు తప్పేం లేదు వినోద్ గారు. నేనేమంటున్నా అంటే భారతీయ జనతా పార్టీ చూసేది ఏంది ఈ రాష్ట్రంలో అంటే ఈ రాష్ట్రంలో వెల్ఫేర్ డెవలప్మెంట్ రెండు కూడా కుంటుపడ్డాయని చూస్తాం. ఒక్కొక్క నిమిషం పాయింట్ ఏంటంటే మీకు 7% ఓట్ బ్యాంక్ వినోద్ గారు, ఒక్క నిమిషం 7% ఓట్ బ్యాంక్ వచ్చింది. ఇప్పుడు టీఆర్ఎస్ యావరేజ్ ఓట్ బ్యాంక్ చూసుకుంటే లాస్ట్ టైం 50% ప్లస్ ఉంది. మీరు ఒక్కసారిగా 7% నుంచి 50% రీచ్ అవ్వగలిగే పరిస్థితి ఉంటుంది. ఎగ్జాంపుల్స్ ఇచ్చే కదా నేను రజనీ గారు. ఆల్రెడీ మాకు 2% ఉండే ఓట్ బ్యాంక్ అస్సాంలో, మాకు మణిపూర్లో 6% ఉండే, హర్యానాలో పెర్ఫార్మెన్స్ గవర్నమెంట్ అని చెప్తూ ఉన్నారు. వారికి పెర్ఫార్మెన్స్ గవర్నమెంట్ కాదని బీజేపీని ఎందుకు చూస్ చేసుకుంటారు అంటే నార్త్ ఇండియాలో గెలిపించారు, వేరే చోట్ల గెలిపించారు, మోడీ వచ్చి క్యాంపెయిన్ చేయగల ప్రజలు వచ్చి అదే పని ఓట్లేస్తారని ఏ రకంగా అనుకునే పరిస్థితి కనిపిస్తోంది. అంటే ఉత్తరప్రదేశ్ అన్న కొద్దిగా అక్కడ కులాల కుమ్ములాటలు, అక్కడ కుల సమీకరణలు చాలా ఉన్నాయి. అక్కడ ఉన్నంతగా తెలంగాణలో కానీ ఆంధ్రప్రదేశ్లో కానీ లేవు. అక్కడ ఉన్నంతగా వెనుకబాటుదనం ఇక్కడ మన రాష్ట్రంలో లేదు. అక్కడ ఉన్నంతగా అక్కడ దానికంటే ఇక్కడ రాజకీయ చైతన్యం ఎక్కువ ఉన్న పరిస్థితి. గారు మీరు అడిగిన ప్రశ్నలకి నాకు సమాధానం ఇచ్చే అవకాశం ఇవ్వాలి. వారికి ఎక్కువ ఇచ్చి నాకు తక్కువ సమయం ఇస్తే రీజనింగ్ ఆన్సర్ ఉంటే రీజనింగ్ పాయింటెడ్ గా చెప్తా ఉన్నా ఆన్సర్. నేను మీరు అడిగిన ప్రశ్నకి డైరెక్ట్ గా చెప్తా ఉన్నా. మేము భారతీయ జనతా పార్టీ ఏ విధంగా పెరిగింది అన్నది నేను మీకు చెప్పాను, బేసిస్ ఇచ్చాను, స్టాటిస్టిక్స్ ఇచ్చాను. నేను తెలంగాణ ఇక్కడ తెలంగాణలో మీరు అనేది ఏంటంటే వారు పర్ఫార్మింగ్ గవర్నమెంట్ కదా అంటే ఎవరన్నారు పర్ఫార్మింగ్ గవర్నమెంట్ అని? వాళ్ళే అనుకుంటే అయిపోదు కదా. ఇప్పుడు మొన్న సర్వే కూడా ఆ సర్వే ఎవరితో చేయించారు, ఎందుకు చేయించారు, వాటి గురించి మీరు విమర్శలు వదిలేసేయండి. మీ గురించి చెప్పండి. మా గురించి చెప్తున్నాను, నన్ను చెప్పనిస్తలేరు కదా మీరు. నేనేమంటున్నా, ఎవరు చెప్పినారు మీకు మీరు పర్ఫార్మింగ్ గవర్నమెంట్ అని? మీరు ఒక ర్యాలీ కూడా పెట్టుకుని దానికి పర్మిషన్ ఇవ్వలేదు. పర్ఫార్మెన్స్ గవర్నమెంట్ అయితే ఎందుకు భయపడతా ఉన్నది? మీరు కోదండరాంకి ఎందుకు భయపడతా ఉన్నారు? భారతీయ జనతా పార్టీ యాత్రలు చేస్తే ఎందుకు భయపడతా ఉన్నారు? మీకు అసలు పిల్లగాళ్ళు ఉస్మానియా యూనివర్సిటీలో బయట బర్వాత స్నానం చేస్తూ ఉంటే మీ పరిస్థితి ఏంది? అది పర్ఫార్మింగ్ గవర్నమెంటా? రైతులకి రుణమాఫీ వీటన్నిటి నేపథ్యంలో ప్రజలందరూ మీకు వచ్చి ఓట్లేస్తారు. నేను రజనీ గారు, కులాలని మతాలని ఉపకులాలని ఎక్కడైనా కళ్యాణ లక్ష్మి అంటే షాదీ ముబారక్, ఎక్కడైనా ఒక స్కీమ్కి 2 పేర్లు ఉంటాయా? అది మీరు మత రాజకీయం చేస్తున్నారా, కుల రాజకీయం చేస్తున్నారా? మీరు మొత్తం కులాలని వీడ్చుకొని వచ్చి ఎప్పుడు లేని కుల రాజకీయం చేస్తా ఉంటే రేపు పొద్దున ఉత్తరప్రదేశ్ లో కులాల మీద బేస్ అయిన పార్టీకి ఏమైందో మీకు కూడా అదే అవుతుంది అంటున్నాం. విజయబాబు తెలంగాణ పొలిటికల్ స్పీచ్ కాకపోతే పొలిటికల్ అనాలిసిస్ చేయడానికి ఎలక్షన్ టైంలో కూర్చున్నాం, కౌంటింగ్ టైంలో కూర్చున్నాం. అంతేగాని మీరు అవతల వాళ్ళని తిట్టడానికో మీకు కావాల్సిన మీకు కావాల్సిన మాట్లాడుకోండి కూర్చుంటే మాట్లాడటానికి మేము డిబేట్ పెడుతున్నాం. మాకు కావాల్సి ఛానల్ ఎట్లా డ్రైవ్ చేయాలి, డిస్కషన్ ఎట్లా డ్రైవ్ చేయాలో మాకు తెలుస్తుంది. మీరు చెప్పినట్లు మీకు కంటిన్యూ కావాలంటే రాజకీయ పార్టీలు ఎజెండాలు తీసుకొచ్చి టీవీ డిబేట్ లో పెడితే కదా. రజనీ గారు ఒక నిమిషం, విజయబాబు గారు ఏ రకంగా చూసాం తెలంగాణలో వివక్ష చూపెట్టదు కదా. వివక్ష నేను ఎలా చూపిస్తాననేది అందరూ మాట్లాడలేకపోతే ఎట్లా మాట్లాడేది కృష్ణసాగర్ గారు ఈ పాయింట్ మీద డిబేట్ చేద్దాం అంటే ఆ డిబేట్ వదిలేసి ఈ పాయింట్ మీద డిబేట్ చేద్దాం. నేను ఆ డిబేట్ చేయట్లేదు. మీరు పాయింట్ లైన్ నుంచి డిబేట్ అయితే నేను ఎవరి దగ్గర నుంచి అయినా డిబేట్. క్లాస్ రూమ్ లో స్టూడెంట్ కాదు కదా రజనీ గారు. నేను ఏమంటున్నా, వారు ఇచ్చిన నేను 13 సంవత్సరాల నుంచి టీవీ డిబేట్ మీరు నాకు ఎక్స్ప్లెయిన్ చేయాల్సిన అవసరం లేదు ఎలా టీవీ డిబేట్ చేయాలనేది. ప్లీజ్ ఇప్పుడు మీరు పర్సనల్ గా తీసుకోకండి. నేను ఏమంటున్నా అంటే నాకు అవకాశం ఆన్సర్ ఇచ్చడానికి కూడా అవకాశం ఇవ్వకపోతే మీరు ఆన్సర్ ప్రాపర్ గా ఇస్తే అవకాశం చాలా మీరు ఎట్లా డిసైడ్ చేస్తారు? ప్లీజ్ నేను 30 years నుంచి డిబేట్ చేస్తున్నాను. ఐ నో వెరీ వెల్. నేను ఒక్క పదజాలం ఉపయోగించకుండా ప్లీజ్ లీవ్ ఇట్. నేను ఆబ్జెక్టివ్ గా మాట్లాడుతూ ఉంటే పడితే ఎట్లా అని అంటున్నాను. ప్లీజ్ లీవ్ ఇట్. విజయబాబు గారు తెలంగాణలో బీజేపీ ఎమర్జ్ కావడం రజనీ గారు, బట్ ఫేర్నెస్ ఉండాలి అంటున్నాను. ఓకే, కన్సిడర్. తెలంగాణలో ఏ రకంగా బీజేపీ ఎమర్జ్ కావడానికి స్కోప్ కనిపిస్తుంది మీకు? ఒకటి ఇక్కడ మీరు అన్నట్టుగా 7% ఓటు ఉన్నటువంటి పార్టీ ఇటు తెలంగాణ కావచ్చు, ఆంధ్రప్రదేశ్లో కావచ్చు అండి, వాళ్ళు బలోపేతం అవడానికి 2-3 సార్లు అవకాశాలు వచ్చినాయి. అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళు ప్రాపర్గా ఉపయోగించుకోపోయినటువంటి పరిస్థితులు ఇవాళ అటు నార్త్ సైడ్ ఏదో ఒక ఉత్తరప్రదేశ్ లాంటి రాష్ట్రంలో రకరకాలైనటువంటి కారణాలతో లేకపోతే ఇంకా మిగతా రాష్ట్రాల్లో వచ్చింది కాబట్టి ఇక్కడ కూడా వస్తామనంటే ఆ ఉత్సాహంతో వాళ్ళు ఇక్కడ బలోపేతం కావచ్చు. కానీ ఎంతవరకు రూల్ చేయగలుగుతారు, ఎంతవరకు కాంకర్ చేయగలుగుతారు అనే కాంకర్ అంటే ఏ రకంగా గ్రిప్ చేయడానికి అంటే పొలిటికల్ గా అంత స్ట్రాంగ్ లీడర్షిప్ ఉందా? ఇప్పుడు మీకు ఇక్కడ భౌగోళికంగా కానీ సామాజికంగా కానీ సాంస్కృతికంగా కానీ తెలంగాణ ప్రాంతంలో ఓటర్లను కనుక తీసుకున్నట్లయితే ఏ సెగ్మెంట్స్లో ఎంతవరకు వీళ్ళు పికప్ అవుతారనేది మనకి చూడాలి. సెగ్మెంట్స్ వైజ్గా ఇప్పుడు ఉత్తరప్రదేశ్లో ఒక్క ముస్లింకి కూడా టికెట్ ఇవ్వకుండా వాళ్ళ వ్యూహాత్మకంగా అక్కడ గెలిచారు. కానీ ఇక్కడ సాధ్యం కాదే.
ఇక్కడ ఎట్టి పరిస్థితుల్లో సాధ్యం కాదు. ఇక్కడ రకరకాలైనటువంటి ఫ్యాక్టర్స్ ఉన్నాయి. సో ఆ ఫ్యాక్టర్స్ ఉన్నప్పుడు దాంట్లోకి ఎలా చొరబడగలము అనే దాన్ని వాళ్ళు ముందు చెప్పగలిగితే అప్పుడు వాళ్ళు గెలుస్తారా లేదనేది మనం చెప్పగలుగుతాం. పొలిటికల్ గా బీజేపీ ఇక్కడ కానీ ఆంధ్రాలో కానీ తెలంగాణ కానీ ఆంధ్ర కానీ ఎమర్జీ కావడానికి ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే వాళ్ళకి ఆత్మహత్యా సదృశ్యం లాగా 4-5 సార్లు ఆ పార్టీకి ఒక ఊపు వచ్చింది. ఆ పార్టీ బలోపేతమైనటువంటి అవకాశాలు వచ్చినా కూడా వాళ్ళే వద్దనుకున్నారు. మాకు ఈ స్ట్రెంగ్త్ వద్దు, మేము ఇక్కడ బలపడం, మేము ఆ చెట్టు కింద నీడలోనే ఏదో చక్కగా గుమ్మనగా ఉంటాం అని చెప్పి అనుకున్న పరిస్థితుల్లో ఇప్పటికిప్పుడు మరి అలా వస్తారని నేనైతే అనుకోవడం లేదు. కాబట్టి ఆ అవకాశాలు ఎవరికైనా రాజకీయంగా ఒక అవకాశం వచ్చినప్పుడు సరైన టైంలో సరిగ్గా కనుక నిర్ణయం తీసుకుంటే అక్కడి నుంచి వాళ్ళు దూసుకెళ్ళడానికి ఛాన్స్ ఉంటుంది. ఇప్పుడు ఆ పరిస్థితి లేదు. పరిస్థితి లేనప్పుడు ఏమవుతుందంటే యాంటీ ఇన్కంబెన్సీ అనేది కనుక ఆ రాష్ట్రంలో ఉంటే దాని ఫలితాలు డెఫినెట్గా ఇవాళ బీజేపీ కూడా అనుభవించాలి. అది అనివార్యం. కాబట్టి ఇక్కడ ఏంటంటే ఒక ఉద్యమ పార్టీగా టీఆర్ఎస్ వచ్చింది కాబట్టి నిన్నటికి నిన్న ఒక సర్వే చేయించుకున్నారు వాళ్ళు. అంటే బోగస్ అని వీళ్ళు అంటున్నారు, కాదని వాళ్ళు అంటున్నారు, జెన్యూన్ అని. ఏదైనప్పటికీ కూడా ఆ పర్ఫార్మెన్స్ని వాళ్ళు ఇంప్రూవ్ చేసుకోగలిగితే ఇక్కడ మరోసారి ఇంకో ఛాన్స్ ఇద్దాం అనేటువంటి అవకాశం అయితే తప్పనిసరిగా ఓటర్స్కి ఉంటుందని నేను అనుకుంటున్నాను. శైలజనాథ్ గారు, మీ అబ్జర్వేషన్ ఏంటి? తెలుగు రాష్ట్రాలలో బీజేపీ ఏమైనా ప్రభావం చూపించగలిగే పరిస్థితి కనిపిస్తూ ఉందా ఈ రిజల్ట్స్ తర్వాత, లేకపోతే బీజేపీకి ఓవరాల్గా దేశవ్యాప్తంగా వస్తున్న మూడ్ని బట్టి చూస్తే? ఇప్పుడు బీజేపీకి రెండుగా తెలుగు రాష్ట్రాలు, దక్షిణాది, ఆ తర్వాత ఉత్తరాది రాష్ట్రాలు బీజేపీ, ఇట్లా దాన్ని చూసుకోవాల్సి వస్తుంది. తెలుగు రాష్ట్రాల వరకు వస్తే బీజేపీ ఏదో 14 నుంచి 19 లోపల విపరీతంగా బలపడిపోయి అధికారులకు అనుకోవడం లేదు. అవకాశం కూడా లేదని నా అభిప్రాయం. వాళ్ళు బహుశా ఉత్సాహంగా సాగరం ఆడచ్చు, కానీ లోపల ఏదైనా కానీ వాళ్ళు ఏదైనా ఒక పెద్ద ప్రాజెక్టు నడుస్తుంది. ఎందుకంటే భారతదేశంలో అధికారం రావడానికి వాళ్ళు 60-70 ఏళ్ళు ప్రాజెక్ట్ చేశారు, 1-2 ఏళ్ళు కాదు. చివరికి ఎక్కడ పడితే అక్కడ వెళ్ళారు, సంఘాలు పెట్టారు, రకరకాల పేర్లతో పెట్టారు. ఈ పక్క వాడు కొట్టాడు, ఆ పక్క వాడు మూతి తుడిచాడు, వాడు కన్నీళ్ళు కారిస్తే ఆ కన్నీళ్ళు తుడిచేశారు, ఓడిపోయి ఇంకోటి ఇంకా కన్నీళ్ళు ఎందుకు కార్చుని కొట్టాడు. అంటే ఇట్లా రకరకాల కంటే ఆదివాసీల దగ్గర నుండి అందరినీ, ఓ పక్కన దళిత్స్ని చంపే గుంపు అక్కడే ఉంటుంది, దళిత్ గురించి గట్టిగా అరిచే గుంపు అక్కడే ఉంటుంది. కానీ అక్కడ దళిత్ ఎక్కువ బీజేపీ వైపు వచ్చారు. ఉత్తరప్రదేశ్ లాంటి చోట్ల చూస్తే అంటే అక్కడ ఎక్స్పెరిమెంట్లు కానీ అక్కడ వాళ్ళు యూజ్ చేసిన టాలెంట్ కానీ ఇవన్నీ నేను చెప్పేది అట్లే 60 ఏళ్ళుగా అనేక సిస్టమేటిక్గా అని చెప్పలేను, కానీ వాళ్ళదైనా ప్రణాళికాబద్ధమైన ఒక అంశాన్ని చేశారు, అధికారంలోకి వచ్చారు. వాళ్ళ అధికారానికి అడ్డం వచ్చిన సంగతి వాళ్ళు పోయిన ఎలక్షన్ గమనించింది ఏంటంటే కేవలం ఈ మనుధర్మం లేకుంటే హిందుత్వం అని చెప్పుకుంటూ పోతే అధికారం పూర్తి చేతికి రాదు. కాబట్టి కొద్దిగా ముసుగేసుకోవాలా అనుకున్నారు. ముసుగేసుకొని మోడీని ముందుకు తెచ్చేసి అభివృద్ధి అనే దానిపైన ముందు పెట్టేసి ముందుకెళ్ళారు. ఇదంతా ఇది మా మీద విమర్శ కాదా రజనీ గారు? మరి మీరేమో రాజకీయ ఉపన్యాసాలు మీరు వారినేమో మీరు మాట్లాడండి. నేనేమంటలే ఆయన ఎంత అనొచ్చు మమ్మల్ని. ఇక్కడికి వచ్చినప్పుడు ఇక్కడ వచ్చిన తర్వాత ఇప్పుడు వాళ్ళ అజెండా వాళ్ళు అమలు చేస్తూ ఉన్నారు. సరే, అది అంత లోపలికి పోదలుచుకోవాలి, ఎందుకంటే అజెండా ఏంటి అని. దాంట్లో భాగంగా ఎంత చూసినప్పటికీ కూడా దక్షిణాది రాష్ట్రాల్లో బీజేపీ పట్టు తక్కువ. ఆంధ్రప్రదేశ్లో ఎందుకు దక్షిణాది ప్రాంతంలో బీజేపీ ఎదగలేదని అనుకుంటున్నారు? ఎందుకంటే కర్ణాటకలో ప్రభుత్వం కూడా ఫామ్ చేశాం కదా. ఇప్పుడేగా చెప్పుకున్నావు సాగర్, నువ్వు ఆఖరికి ఏంటంటే మేము మణిపూర్లో వెళ్తున్నాం కదా, అస్సాంలో వెళ్తున్నాం కదా, వెళ్తారు, వెళ్ళకుండా పోవడం. నేను అంటున్నాను ఫ్యాక్టర్స్ చెప్పండి. అంటే దక్షిణాదిలో అంటే మోడీ ఫేస్ జనాలకి నచ్చదా, లేకపోతే మోడీ బీజేపీ అంటే జనాలకి నచ్చదా? ఏం రీజన్ అంటే లీడర్షిప్ లేదా? పాయింట్స్ ఏం కనిపిస్తాయి? దక్షిణాది ఇప్పుడే కాదు, హిస్టారికల్ గా అంటే ఇప్పుడు కూడా అంటే సోషల్ చేంజెస్ ఇన్ని వచ్చినాయి, లాంగ్వేజెస్ మారిపోతున్నాయి, ఇన్ని వచ్చినా కూడా ఇంకా లాంగ్వేజ్ బ్యారియర్ ఉందంటారా? ప్రత్యేకించి ఇంకా తెలంగాణ పర్వాలేదు, ఆంధ్రప్రదేశ్కి వచ్చినట్టయితే డెఫినెట్ గా లాంగ్వేజ్, ఎందుకంటే నేషనల్ లీడర్స్ తెలుగు వాళ్ళు ఉన్నారు కదా కాంగ్రెస్ పార్టీ. అడిగేది ఏంటంటే అసలు హిస్టారికల్ గానే మన డెవలప్మెంట్, మన మెంటల్ మెచ్యూరిటీ ఇస్ మోర్ అండి. అంటే మోడీకి మ్యాచ్ అయ్యే మెంటల్ మెచ్యూరిటీ. సౌత్ వాళ్ళ మెంటాలిటీ, ఆలోచన తీరు డిఫరెంట్ అండి, నార్త్ వాళ్ళది డిఫరెంట్ అండి. నార్త్లో గుడి కడతామని చెప్పి 3 సార్లు కట్టకపోయినా సరే అక్కడ ఒక కడతారు కదా అని ఓట్లేస్తారండి. ఇక్కడ ఎందుకు అట్లా అడుగుతారు? ఇప్పుడు కాంగ్రెస్ పార్టీని గెలిపించాం కాబట్టి మన మేధస్సు ఎంత ఎక్కువ తక్కువ చెప్తున్నారు. 2 అంశాలు ఏంటంటే ఆంధ్రాలో మరి ఎందుకు మిమ్మల్ని ఓడగొట్టినరు? అదే ఆంధ్రాలో ఎందుకు ఓడిపోయాం, ఆంధ్రాలో తెలంగాణలో ఎందుకు ఓడిపోయాం, చాలా మేధస్సు ఓటర్లు మిమ్మల్ని జీరో ఎందుకు చేశారు? అసలుకి ఆ రోజున ఢిల్లీలో మీ రాజ్నాథ్ సింగ్, ఆ తర్వాత మీ దక్షిణాదిలో సునామీకి ఎందుకు వచ్చింది? ఆ మాటలు మీకు వద్దు.
ఒక నిమిషం శైలజ. మీరు ఇక్కడ ఇప్పుడు విజయబాబు గారు కూడా చాలా బాగా చెప్పారు. రెండో విషయం ఒక నిమిషం ఉండదు సార్, నీకు అనుకూలంగా చెప్పండి. చెప్తే రైట్. ఈ ఎన్నికలు కూడా విశ్లేషణలో కూడా నేను అడిగేది ఒకటే, 2014లో ఎలక్షన్ జరిగింది రీసెంట్గా. నరేంద్ర మోడీ గారు ఎట్లా సరే ఆయన ఎట్లో లేమోహంతో పెట్టి ఎలక్షన్కి వచ్చాడు, ఆయన చేశాడు. అదే ఫలితాలు సస్టైన్ అవుతున్నాయా లేదా అని చూసుకోవాల్సిన బాధ్యత అంతే. ఇక్కడ పెద్దగా తుడిచిపెట్టుకుపోయింది మూడు సంవత్సరాల తర్వాత కూడా సేమ్ ఫలితాన్ని సేమ్ ఓట్ బ్యాంక్ మెయింటైన్ చేశారంటే అప్రిషియేట్ చేయాలి కదా. నాకు ఆశ్చర్యం ఏంటంటే, ఇక్కడంతా ఆశ్చర్యం ఏంటంటే, ఒకవేళ నరేంద్ర మోడీ గారు ఉత్తరప్రదేశ్లో పెట్టినప్పటికి కూడా అదే చరిష్మా అన్ని రాష్ట్రాల మీద ప్రసరిస్తూ ఉండాలి కదా. అట్లా మరి ఇక్కడ మాత్రమే ఎట్లా ప్రసరించింది? కృష్ణసాగర్ గారు, ఇక్కడ పంజాబ్ లో 0 వచ్చినట్లుంది కదా. కృష్ణసాగర్ మేజర్ 3 పాయింట్స్ కనిపిస్తున్నాయి. ఒకటి, దక్షిణాది వేరు ఉత్తరాది వేరు. ఉత్తరాదిలో గెలిచాం కాబట్టి దక్షిణాదిలో గెలవాలనుకోవటం రాంగ్. తర్వాత రాజకీయ చైతన్యం మన దగ్గర బోత్ స్టేట్స్లో చాలా ఎక్కువ ఉంటుంది. అదేవిధంగా ఇక్కడ సక్సెస్ఫుల్ గవర్నమెంట్స్ అంటే స్ట్రాంగ్ గవర్నమెంట్స్, డెవలప్మెంట్ గవర్నమెంట్స్, ఇక్కడ ప్రజల నాడి తెలిసిన గవర్నమెంట్స్ ఇక్కడ ఉండగా బీజేపీని చూజ్ చేసుకునే పరిస్థితి లేదు. నెంబర్ 4 పాయింట్, లీడర్షిప్ బీజేపీకి ఆంధ్రాలో కానీ తెలంగాణలో కానీ ఉన్న లీడర్షిప్ అధికారంలోకి వచ్చే అంత స్ట్రెంగ్త్ ఉన్న లీడర్షిప్ కాదు. ఈ 4 పాయింట్లు బలహీనతలు ఉంటే ఏ రకంగా ఇక్కడ బీజేపీ ఎమర్జ్ అవుతుందని చెప్పి అనుకుంటున్నాను. మొదటి పాయింట్ క్యాన్సల్ ఎట్లయితుంది అంటే, కర్ణాటకలో కన్నడ మాట్లాడతారు, హిందీ మాట్లాడరు, అయినా కూడా మేము ప్రభుత్వంలోకి వచ్చినాం కాబట్టి భాష బ్యారియర్ కాదు. రెండవది, లీడర్షిప్ లేదు. లీడర్షిప్ అన్నది మనం స్విచ్ చేస్తే రావడానికి, ట్యాప్ ఓపెన్ చేస్తే రావడానికి లీడర్షిప్ కాదు. వాతావరణాన్ని బట్టి నాయకత్వం వస్తుంది, నాయకత్వాన్ని బట్టి వాతావరణం వస్తుంది. ఇక్కడ వాతావరణం క్రియేట్ అయింది అనుకోండి, తెలంగాణలో వ్యతిరేకత వచ్చింది అనుకోండి, ఆటోమేటిక్గా మళ్ళీ మాది జాతీయ పార్టీ. జాతీయ పార్టీలో తెలుగు నాయకులు లేరా? వెంకయ్యనాయుడు గారు లేరా? ఇప్పుడు కిషన్ రెడ్డి గారు లేరా? లక్ష్మణ్ గారు లేరా? అక్కడ మాకు హరిబాబు గారు లేరా? వాళ్ళే పెద్ద ప్రాబ్లం కదా అంటే ఇప్పుడు మీరు అనొచ్చు, రైట్, నేను కాదు చాలా మంది అంటున్నారు. నా పార్టీ తరఫున నేను మాట్లాడేది నా విశ్లేషణ. కాబట్టి నేనేమంటున్నా అంటే, మీకు అక్కడ మాకు యాదవ్ అక్కడ యడ్యూరప్ప గారు ఎక్కడైతే మా కర్ణాటకలో మీలాగానే చాలా చిన్న నాయకులు అనుకున్నారో వారు చీఫ్ మినిస్టర్ అయినరు. ఈరోజు మళ్ళీ వారు రివైవ్ చేస్తూ ఉన్నారు ఆ స్టేట్ని. మేము వస్తాం అక్కడికి. కాబట్టి ఒక్కొక్క స్టేట్లో వస్తూ ఉన్నాం. మేము తగ్గటంలే. ఇప్పుడు కాంగ్రెస్ అర్థం చేసుకోవాల్సింది ఏంటంటే, మాకు పోయేది ఏంది అనే ఒక సన్యాస వైరాగ్యానికి వాళ్ళు వచ్చేసిండ్రు. అయితే వాళ్ళు ఏంటంటే, మీకు యూపీ వచ్చేదే ఉండే అంటే మీరు అట్లనే అనుకోండి, మీరు అట్లనే అనుకోండి. పాయింట్ చెప్పండి. నరేంద్ర మోడీ వచ్చి 2019 ఎన్నికల్లో 2019 ఎన్నికల్లో నరేంద్ర మోడీ వచ్చి ఆంధ్రప్రదేశ్ మొత్తం తిరిగితే ప్రజలు అక్కడ ఓట్లు లేరంటారా? దేశవ్యాప్తంగా పవర్ఫుల్ లీడర్ గా ఎమర్జ్ అయ్యి, ఇందిరాగాంధీ కంటే సక్సెస్ఫుల్ లీడర్, స్ట్రాంగ్ లీడర్ అని చెప్పి చెప్పుకుంటూ వెళ్తున్న వ్యక్తి రేపు ఆంధ్రప్రదేశ్ వచ్చి అక్కడ ప్రజలను ఓట్లు అడిగితే ఓట్లు లేరంటారా? అసలు ఆంధ్రప్రదేశ్ లో ఇండిపెండెంట్ గా పోటీ చేస్తారా, తెలుగుదేశంతో పోటీ చేస్తారా అనేది ఫస్ట్ అంశం. ఒకవేళ ఇండిపెండెంట్ గా పోటీ చేస్తే అప్పుడు ప్రశ్న సమాధానం చెప్పేవాడిని. కంబైన్డ్ గా పోటీ చేసినప్పుడు ఏముందండి, తెలుగుదేశం పార్టీ బీజేపీ కలిసి తిరుగుతాయి, వచ్చే ఓట్లు వస్తాయి వాళ్ళకి. ఫైనల్ ఆన్సర్ నేను ఇప్పుడు, కాంగ్రెస్ ఇర్రెలెవెంట్ ఎందుకు అయింది దక్షిణాదిన అన్నది వారే ఆన్సర్ చెప్పాలి. ఇప్పుడు తమిళనాడులో లేరు కాంగ్రెస్, ఇప్పుడు కేరళలో కూడా పోయింది, ఇప్పుడు మీరు కర్ణాటకలో పోబోతున్నారు, ఇక్కడ ఆంధ్రాలో 0, తెలంగాణలో మీ పరిస్థితి తెలిసిందే. ఉన్నోళ్ళందరూ సగం కంటే ఎక్కువ వెళ్ళిపోయినారు టీఆర్ఎస్లకి. ఇప్పుడు మీరు ఏ విధంగా మీరు వీళ్ళకి మేధస్సు ఎక్కువ ఉంది కాబట్టి మమ్మల్ని ఇట్లా చేసిన ఒకే ఒక్క మాటే, కేరళలో మీకు అసలుకి ఏంది లేదు. ఇప్పుడు మేము 29 రాష్ట్రాల్లో 20 రాష్ట్రాలు రాష్ట్ర ప్రభుత్వాలు భారతీయ జనతా పార్టీ మాట్లాడుతున్నాం. కాషాయ జెండా భారతదేశం మొత్తం. హిందీ పార్టీనా? మీది హిందీ పార్టీనా? మా అన్ని భాషల పార్టీ, భారత పార్టీ. పవర్లో ఉన్నాం. ఆంధ్రప్రదేశ్ లో వీళ్ళు ఎంత ఆఖరికి 2 గుంపులుగా ఉండి ఎట్లా మాట మీకు తెలియదేం కాదు. ఇక్కడ పాపం భారతీయ జనతా పార్టీ కాంగ్రెస్ పార్టీ కంటే పెద్ద పార్టీ తెలంగాణలో. చెప్పడానికైనా మీకు 2014లో జరిగిన ఎన్నికల్లో మోడీ కాంబినేషన్ తో పొత్తుతో వెళ్ళినప్పుడు అప్పుడు క్యాంపెయిన్ లో కూడా ఎంతో కొంత మోడీ ప్రభంజనం ఉపయోగపడిందని తెలుగుదేశం పార్టీ కూడా అనేక సందర్భాల్లో ఒప్పుకున్న పరిస్థితి కనిపిస్తుంది. ఇంకా అది కంటిన్యూ అవుతున్నాయి. రిజల్ట్ని బట్టి కనుక చూస్తే కంటిన్యూ అవుతున్నట్లు కనిపిస్తుంది. రేపు 2019 ఎన్నికల్లో ప్రభుత్వం ఇప్పుడు అక్కడ తెలుగుదేశం ప్రభుత్వం మోడీతో కలిసి వెళ్తే ఏ రకంగా ఉంటుంది? అక్కడ మోడీ వేవ్ అప్పుడు పనిచేస్తుంది అనుకుంటున్నారా? వాళ్ళకి ఎక్కువ సీట్లు ఇవ్వాల్సి వస్తుందా? ఒకవేళ అది అక్కడ మోడీ ఫ్యాక్టర్ కనుక ఆంధ్రప్రదేశ్లో పనిచేయకపోతే మీకు కూడా డిసడ్వాంటేజ్ అయ్యే పరిస్థితి కనిపిస్తుంది కదా. ఇప్పుడు ఒకటే రజనీ గారు, బేసిక్గా ఆంధ్రప్రదేశ్ విభజన జరిగిన తర్వాత
ప్రజలు తెలుగుదేశానికి ఎందుకు తెలుగుదేశం వైపు చూశారు అంటే, సరే మోడీ పవన్ కళ్యాణ్ వీళ్ళంతా తిరిగారు, అదొక ఆస్పెక్ట్ అయితే, ఎవరైతే రాష్ట్రాన్ని గాడిలో పెడతారో, ఎవరు అభివృద్ధి చేయగలరు అని జగన్ చంద్రబాబు గారు బేరీజ్ వేసుకుంటే చంద్రబాబు నాయుడు గారు కావాలని కోరుకున్నారు. బికాజ్ ఆయనకున్న పరిపాలనా దక్షత, అనుభవం. ఇవాళ జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ గారి ఇమేజ్ ఎట్లా ఉందో, చంద్రబాబు నాయుడు గారు కూడా, ఆయన కూడా జాతీయ నాయకుడిగా ఉన్నారు. అభివృద్ధి అంటే ఆయనకు ఒక అభిమానం ఉంది, తెలుసు ఎవరైనా గుర్తుపడతారు. కాబట్టి ఈ కాంబినేషన్ కంటిన్యూ అవుతుంది. ఇప్పుడు తెలుగుదేశం ఎన్డీఏకి ఎంపీలు గెలిచినా బీజేపీ అకౌంట్లోనే పడతాయి. ఎట్లా ఉన్నా కానీ పార్ట్ ఆఫ్ ఎన్డీఏ కాబట్టి మేము భాగస్వాములు ఉన్నాం. వాళ్ళు 2 మంత్రులు రాష్ట్రంలో ఉన్నారు, మా వాళ్ళు 2 మంత్రులు కేంద్రంలో ఉన్నారు. కాబట్టి ఇది కంటిన్యూ అవుతుందని నేనైతే భావిస్తాను. 1. 2, ఏ రాష్ట్రానికి ఆ రాష్ట్రానికి తీసుకోవాలని ఇందాక నేను చెప్పాను. ప్రజలు వాళ్ళు 20 రాష్ట్రాలు ఆల్రెడీ 29 రాష్ట్రాలు 20 రాష్ట్రాలు అధికారంలోకి వచ్చేసామని చెప్తూ ఉన్నారు. అవును, వచ్చారు, ఇండివిజువల్గా వచ్చారు. బట్ మిగతా 9 మాత్రం ఎందుకు వదులుతారు? బీజేపీ తెలుగుదేశం మొహమాటం చూసి మిత్రపక్షం అని చెప్పి ఒక స్టేట్ను వదిలేసే పరిస్థితి ఉంటుంది. వాళ్ళు కూడా అంత తక్కువ అంచనా వేరు కదా. బీజేపీకి బలం ఏ విధంగా ఉంది, ఎక్కడ ఉంది, సొంతగా ఎదగాలనే ఆకాంక్ష ఉంటుంది కదా. కరెక్టే. దానివల్ల ఏ విధంగా ఉండబోతుందో, ఆంధ్రప్రదేశ్లో కమలానికి ఏ విధంగా ఉంది, ఇండివిజువల్గా వెళ్తే ఉంటుందా ఉండదు అనేది వాళ్ళు కూడా బేరీజ్ వేసుకుంటారు కదా. ఆంధ్రప్రదేశ్లో ఇండివిజువల్గా రాదన్న సంగతి వాళ్ళకి తెలుస్తుంది. ఇప్పుడు మీకు గుర్తు, జాతీయ స్థాయిలో 2 స్థానాలు గెలిచారు ఎంపీలు. అప్పుడు ఒకటే ఆంధ్రప్రదేశ్, ఇక్కడ అప్పుడు కలిసి ఉన్నాం, వరంగల్ నుంచి గెలిచాం. 2ది నార్త్ నుంచి వచ్చింది. ఆ స్థాయి నుంచి ఈ స్థాయి దాకా వాడు రాగలిగారంటే, ఇప్పుడు ఒరిస్సా కూడా ఇందాక అస్సాం సోదరుడు కోట్ చేశారు. అస్సాంలో కూడా ఏంటి, ఇండివిజువల్ కాదు, ఏజీపీతో పెట్టుకున్నారు, ఎన్నికల పొత్తుంది అంటే అది. సో అంటే వచ్చాయి. సో నేనేమంటున్నానంటే, ఎక్కడ ఎదిగినా కూడా లోకల్గా కూడా స్థానబలం ఉన్న వాళ్ళని కూడా వాళ్ళతో సహకారం తీసుకుని వాళ్ళు ఎదుగుతూ ఉన్నారు. అయితే నేను చెప్పేది అల్టిమేట్గా ప్రజలు అభివృద్ధి వైపు చూస్తున్నారు. అభివృద్ధి ఎన్నికల ముందు చేసిన వాగ్దానం నెరవేరుస్తున్నామా లేదా? ఇప్పుడు అధికారులు ఉన్న పార్టీ, మేము ఇది చేసాము, మేము ప్రామిస్ చేసాము, నెక్స్ట్ వస్తే మళ్ళీ చేస్తామని చెప్తాం. ఎన్నికల ప్రామిస్కి ప్రాధాన్యత ఉంటుంది, అభివృద్ధికి పట్టం కడతారు ప్రజలు విఘ్నులు నేనైతే భావిస్తా ఉన్నా. ఎవరు చేయగలరు, ఎవరు చేయలేరు. జాతీయ స్థాయిలో నరేంద్ర మోడీ ఇప్పుడు 2.5 సంవత్సరాల్లో ఒక్క అవినీతి కూడా రాలేదు కదా, కేంద్రం మీద ఎక్కడా లేదు కదా. అది ఉత్తరప్రదేశ్లో కూడా పనిచేసింది, ఆ ప్రభావం చూపించింది అక్కడ కూడా. కాంగ్రెస్ అంతకుముందు కోరిపోయారు, ఉత్తరప్రదేశ్ చూపించింది, అన్ని చోట్ల చూపిస్తూ ఉంది, మరి వైనాట్ ఆంధ్రప్రదేశ్? ఎందుకు ఆంధ్రప్రదేశ్ మేము క్లీన్ ఇమేజ్తో ఉన్నాము, పరిపాలన చేస్తున్నాము, అభివృద్ధి చేస్తున్నాము, మిత్రపక్షంగా ఉన్నాము. జాతీయ స్థాయిలో మోడీకి ఏ ఇమేజ్ ఉందో మాకు కూడా చంద్రబాబు నాయుడు గారికి అదే ఇమేజ్ ఉంది. కాబట్టి ఆ ఇమేజ్ ప్రభావం ఉంటుంది. వాళ్ళు ఎందుకు బయటకు పోవాలనుకుంటారా చెప్పండి. అదే రామ్మోహన్ రావు గారికి ఒక్క విజ్ఞప్తి ఏంటంటే, మేము పెరగాలని కూడా కోరుకోవాలి వారు, ఎందుకంటే బలంగా పెరుగుతాం, ఇద్దరం కూడా పెరగాలని. ఇవన్నీ చూపించి మీ దగ్గర నంబర్ ఎక్కువ రేపు పొద్దున నెగోషియేషన్ కేపబిలిటీ కూడా భారతీయ జనతా పార్టీ ఆంధ్రప్రదేశ్లో పెరుగుతుందని అనుకుంటాం.